మీ పిల్లలు ఎంగిలి మెతుకుల కోసం పాకులాడి పాదాల దగ్గర తోక ఊపుకుంటూ కదలాడే పిల్లిలా కాకుండా గర్జించి మేత సంపాదించే సింహంలా ఉండాలనుకుంటున్నారా? అయితే నువ్వు నా మాటలు వింటున్నావు, నా మాటలు పూర్తిగా వింటున్నావు, నీ పిల్లలతో చెప్తున్నావు. నమస్తే, నేను మీ లక్ష్మీప్రసాద్. వెల్కమ్ టు దేశభక్తి. అవును, థంబ్నెయిల్లో మీరు చూసింది నిజమే. భారత్లో డిసెంబర్ మాసం క్రిస్మస్ది కాదు. భారతదేశ గడ్డపైన ధర్మ పోరాట వీరులది, దేశభక్తి ధీరులది, మానవత్వపు సూరులది, వీరాతి వీర వీర పరాక్రమ బాలురది, वीर बाल दिवस. हाँ जी, भारत में दिसंबर महीना क्रिसमस का नहीं है, भारत की धर्म शहीदों का है. ఇది చెప్పే ముందు నీ గురించి మన గురించి ఖచ్చితంగా ఒక నిజం తెలుసుకోవాలి. మన దేశంలో మన ఇంటికి మనమే నిప్పు అంటించుకోవడం, లేదా నిప్పు అంటించిన వాడి మూర్ఖపు సంస్కృతులను మనదిగా మార్చుకోవడం, అంతేకాకుండా చివరకు ఆ మార్చబడిన వాడి నీచపు కుసంస్కృతి అకృత్యాలకు నాశనం కావటం. ఇది గ్రహించే నాటికి ఒడ్డు వదిలి తెడ్డు లేని పడవలో గమ్యం తెలియని నడిసంద్రానికి చేరడం. ఇదే ఒక భారతీయుడి కథ. ఇది నీ కథ, మీ కథ, మన తరాల కథ, మన తలరాతల కథ. ఇది ఆనాటికి ఈనాటికి కూడా. వింతలో వింత, వింత పోకడల సంత, ప్రపంచ జనం నవ్వుకునేంత, సిగ్గుపడమని ఒక వెక్కిరింత. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరించుకునే ప్రతి భారతీయుడితోనే మాట్లాడుతున్నాను. మేధస్సుకు అమ్మలాంటి ఈ గడ్డపైన పుట్టిన నీకు నీ ఆలోచన శక్తి ఏమవుతుందో, అసలు నీ ఆలోచనలు ఎలా పనిచేస్తున్నాయో అని పరిశీలిస్తే అంతు చిక్కని అనుమానాలు ఎన్నెన్నో. ఒకసారి నువ్వే ఆలోచించు. భారతదేశంలో డివైడ్ అండ్ రూల్, రాజ్యాల మధ్య ఔన్నత్యాన్ని తుంచి ఐకమత్యాన్ని మొక్కలు చేసి మనలో మనకు గొడవలు సృష్టించి ఒకరినొకరు కొట్టుకునేలా చేసి మన పితృల రక్తాన్ని కళ్ళ చూసి మన భూములను సంఘ విద్రోహ చర్యలకు దారాదత్తం చేసి దేశ సంపదను కొల్లగొట్టి మన ఆడవాళ్లను చెరపట్టి మన సంస్కృతులను మూటకట్టి పాతిపెట్టి సంస్కృతిహీనమైన అశాంతి విలువలతో క్రైస్తవ్యాన్ని ఒంటికి అంటపెట్టి శాంతి అనే కొంగ జపాన్ని చేతిలో పెట్టి నీ గడ్డ జ్ఞాన గ్రంథాలను, దైవ గ్రంథాలను దేశద్రోహ గడ్డకు తరలించి దాచిపెట్టి నీ మాతృభాషను పనికిరానిదిగా, చేతగానిదిగా మార్చి నీ భాషా విధానం, విద్యా విధానం పూర్తిగా మార్చి నిన్ను జ్ఞానహీనుడిగా మార్చి నీ పిల్లల భవిష్యత్తును జ్ఞానం లేని, ఇంటెలిజెన్సీ లేని పనిచేసే ఒక మర యంత్రాలుగా చిత్రీకరించి స్వలాభమే ధ్యేయంగా, అకృత్యాలు ఆయుధంగా, అన్యాయం మాత్రమే మంత్రంగా నోటపట్టి నీ బిడ్డల నాశనం కోసం నీ డబ్బే ఖర్చు పెట్టి నీ భవిష్యత్తు కోసం పోరాడిన వాళ్ళపై నిర్దాక్షిణ్యంగా తుపాకీలు ఎక్కుపెట్టి ఎందరో నీ గడ్డ పరతంత్ర విముక్తి కోసం పోరాడిన వీరులపై క్రూరత్వ కుతంత్రాలతో ప్రాణ విఘతలుగా మట్టుపెట్టి చంపుతూ తిరిగి శాంతి సూత్రాలు వల్లిస్తుంటే, మోసపూరిత వచనాలు వల్లిస్తుంటే నీ బుద్ధి ఏమవుతుంది? నీ ఆలోచన శక్తి ఏం చేస్తుంది? ఇంత చేసిన క్రైస్తవ సంస్కృతిని నీదిగా మార్చుకొని హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు, శాంతి దినం అంటున్నావు, ప్రకృతి విరోధిని హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు. ఆలోచించు మిత్రమా, క్రిస్మస్ అకృత్యాలలో చంపబడ్డ వారిలో మీ తాత ముత్తాతలు కూడా ఉన్నారు. బట్టలు చింపి చెరపబడ్డ వారిలో మీ ఇంటి ఆడపడుచులు, మీ అక్కా చెల్లెమ్మలు కూడా ఉన్నారు. అయినా సరే క్రిస్మస్ను హ్యాపీగా జరుపుకుంటున్నావు, శాంతి దినం అంటున్నావు. నీ సంస్కృతిని విడిచి క్రైస్తవ పోప్ క్యాలెండర్ను హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు. ఆలోచించు మిత్రమా, నీ చదువు, నీ జ్ఞానం, నీ ఆలోచన శక్తి ఏం చెప్తుంది? ఇప్పుడు ఇంకో అసలు చరిత్రకు వద్దాం. డిసెంబర్ మాసం క్రిస్మస్ది కాదు, ధర్మ పోరాట వీర బాలురది, వీర్ బాల్ దివస్. భారతదేశ గడ్డ మీద వర్ణనకు అతీతమైన పరాక్రమ వీరత్వానికి, మానవత్వానికి, ధర్మ నిబద్ధతకు, దేశభక్తికి మారుపేరైన సిక్ వంశస్థులు, సిక్ గురువులు గురు గోవింద్ సింగ్ ధర్మ నిబద్ధతకు, వీరశౌర్యాలకు భయపడి చెమటలు పడి సంస్కృతిహీనులైన ఎక్స్ట్రీమిజం, రాడికలిజం ఇస్లాంను అనుసరించే మొఘల్ వంశస్థులు జహాంగీర్, వాజీర్ ఖాన్లు శాంతి కోసం మాట ఇచ్చి దారుణంగా మాట తప్పి మోసం చేసి వారి కుటిల సంస్కృతిని, నీచత్వాన్ని బయటపెట్టిన చరిత్ర. రాడికల్ ఇస్లాం మత మార్పిడి సంస్కృతి హీనంతో నేర్పిన పాఠాలు ఎంత దారుణంగా ప్రభావితం చూపిస్తాయో అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గురు గోవింద్ సింగ్ గారి ఇద్దరి బిడ్డలు ఫతే సింగ్, జురావర్ సింగ్లు 9 సంవత్సరాలు, 7 సంవత్సరాల వయసు గల పిల్లలను వాజీర్ ఖాన్ నయవంచనతో పట్టుకొని అతి నీచమైన మత మార్పిడి ధోరణితో ఇస్లాంలోకి మారమని, లేదంటే పసిపిల్లలు అని కూడా చూడకుండా రాడికలిజం ఇస్లాం అనే ధోరణితో దారుణంగా చంపుతానని బెదిరించడం, దానికి సమాధానంగా ఆ ఇద్దరు పిల్లలు చేసిన ధైర్య సాహసాలు అసలు నోటితోనే వర్ణించలేం.
తల్లిదండ్రుల వద్ద గురువుల వద్ద తప్ప మరెవ్వరికీ తల వంచేది లేదని తెగేసి చెప్పడం, ఇస్లాంతో అంగీకరించే ప్రసక్తి లేదని, ధర్మం కోసం ప్రాణాలను తృణప్రాయాలుగా అర్పించడానికి సిద్ధమని ఏమాత్రం భయపడకుండా ఆ నీచుల ఎదురుగా చెప్పడం, చంపుకోమని రాడికల్ ఇస్లాం వాజీర్ ఖాన్కు రొమ్ము విరిచి చూపించడం. ఒకసారి ఆలోచించి చూడండి, ఆ వయసులో ఎంతటి శౌర్యం! ఫతే సింగ్, జొరావర్ సింగ్లను గాలి తగలకుండా వాజీర్ ఖాన్ అతి దారుణంగా సజీవంగా చంపాడు. ఎంతటి దారుణం, ఎంతటి అన్యాయం, మహాపాపం! ఇంతటి నీచత్వానికి ఒడికట్టిన వాజీర్ ఖాన్ కనీస ధర్మం కూడా పాటించకుండా రాడికలిజం, ఇస్లాంకు, మత విద్రోహ చర్యలకు తల వంచిన ఆ పసికందుల తలలకు భయపడి ప్రాణ విగతలుగా మారిన తరువాత కూడా తాను నేర్చుకున్న రాడికల్ ఇస్లాం పాఠాల కత్తితో ఆ పసికందుల తలలను సైతం నరికించాడు. ఇది విని చెవులు సైతం తట్టుకోలేని ఒక రాడికల్ ఇస్లామిక్ మహాపాపపు చరిత్ర. అసలు అంతటి పసిపిల్లలైన ఫతే సింగ్, జొరావర్ సింగ్ల ధైర్యాన్ని ఒకసారి మీరు ఊహించుకోండి, రోమాలు రెక్కబొడుస్తాయి. అసలు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు అంటే అప్పుడే పాల వయసు దాటి అప్పుడప్పుడే సామాజిక స్పృహ, ఊహ వస్తూ ఉంటాయి. అంతే. అసలు స్పీచ్లెస్, అంతే. స్పీచ్లెస్. అసలు అంతటి పసికందులను ఇస్లాం మతంలోకి మారలేదని అంత క్రూరంగా చంపడం అంటే మరి ఏ రాడికల్ ఇస్లాం పాఠాలు అంత దారుణంగా ప్రవర్తించమని నేర్పించాయో ఒకసారి మీకు మీరు ఆలోచించండి. గురు గోవింద్ సింగ్, ఫతే సింగ్, జొరావర్ సింగ్ వీరి ఫోటోలు మీ ఇంటిలో పెట్టి మీ పిల్లలకు చూపిస్తూ ఉంటే వారు సింహాలుగా మారడం నీ కళ్ళతో నువ్వు చూస్తావు. అంత చిన్న వయసులో ధర్మం కోసం వారు చేసిన త్యాగాలు మీ పిల్లలకు వినిపిస్తే మీ పిల్లలు సింహాలుగా మారడం నీ కళ్ళతో నువ్వు చూస్తావు. ఎక్స్ట్రీమ్ రాడికాలిజంతో జహంగీర్, వాజీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఇస్లాం మత మార్పిడి కోసం చేసినటువంటి ఇంతటి నీచమైన దారుణాలను, అకృత్యాల హత్యలను, వారి వంశపు తెగలు నడిచిన పాపపు తీరును, వారు చేసిన దుర్మార్గాలను రాడికల్ కాంగ్రెస్, దేశద్రోహ కాంగ్రెస్ రాజకీయ దుర్వినియోగంతో ఓట్ల కోసం చెరిపేసిన రక్తపు చరిత్రను, గుండె తరుక్కుపోయే ఆ నిజాలను నీ పిల్లలకు వినిపిస్తే నీ పిల్లల దేశభక్తులుగా మారడం నీ కళ్ళతో నువ్వు చూస్తావు. తల్లి, తండ్రి, గురువులను దైవంగా భావించి మాటను జబదాటకుండా భయభక్తులతో నడుచుకోవడం మిత్రమా నీ కళ్ళతో నువ్వు చూస్తావు. అందుకే మిత్రమా, డిసెంబర్ క్రిస్మస్ది కాదు, నీ దేశం కోసం, నీ గడ్డ కోసం, నీ ధర్మం కోసం ప్రాణాలు విడిచిన బాలురదే జై వీర్ బాల్ దివస్. వాహెగురు, వాహెగురు, వాహెగురు. మిత్రమా, ఇలాంటి విషయాలు, నిజాలు, చరిత్రలు నీకు చెప్పకుండా, తెలియనివ్వకుండా ధర్మబద్ధంగా హైందవ పేర్లు పెట్టుకొని యూట్యూబర్లు, తులసీచంద్, ధ్రువరాఠీలు వంటి ఎక్స్ట్రీమిజం, రాడికలిజం, ఇస్లాం స్పోకర్స్ వారు చెప్పే అబద్ధపు చరిత్రలు, అబద్ధపు ప్రచారాలు విని మీరు తప్పుదారి పడుతున్నారు. వీరు దేశద్రోహులైన రాడికల్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన తొత్తులు. కాంగ్రెస్ పార్టీ రాడికలిజంకు, ఎక్స్ట్రీమిజంకు, భారతదేశ వ్యతిరేక విద్రోహ చర్యలకు అమ్ముడుపోయిన తొత్తులు. అసలు నేను సహవాసం చేసిన నా ముస్లిం స్నేహితులు, నేను తిరిగిన ముస్లిం స్నేహితులు, నాతో పెరిగిన ముస్లిం స్నేహితులు, చివరకు నాతో పనిచేస్తున్న ముస్లిం సహచరుల్లో కూడా నేనెప్పుడు రాడికాలిజంను చూడను కూడా లేదు. వారిలో ఆ భావాలు ఎప్పుడూ కనిపించలేదు. అంటే నాకు, నా ముస్లిం స్నేహితులకు, నా సహచరులకు తెలియని రాడికాలిజం, ఎక్స్ట్రీమిజం ఎక్కడి నుంచి పుడుతుంది? నా ముస్లిం మిత్రమా, ఆలోచించు. వారి స్వార్థాలకు చివరికి నష్టపోయేది కేవలం నీవే. ఒక రకంగా చెప్పాలంటే నేను పెరిగింది, తిరిగింది, పనిచేస్తున్నది కూడా ముస్లింలతోనే ఎక్కువ. అసలు మనకెవ్వరికీ తెలియని రాడికాలిజం ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ఇలాంటి క్రూరమైన రాడికల్ ఇస్లామిక్ చరిత్రలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ, ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ వీరెవ్వరూ మీకు చెప్పరు. ఈవెన్ చెప్పను కూడా చెప్పనివ్వరు. ఇలాంటి కోకులమైన చరిత్రలో బయటకు కూడా రానివ్వరు. ఆనాటి ఇంతటి క్రూరమైన చరిత్ర ఎరుగిన నా ప్రియమైన ముస్లిం మిత్రులకు, నా తోటి సహచరులైన ముస్లిం సహోదరీమణులకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కేవలం వారి స్వార్థాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తప్పుదారి పట్టించి మనలందరినీ ఒక ఎరగా వాడుకోవడం మాత్రమే వారి ఉద్దేశం. గమనించు మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నిజం అనుకుంటే మాత్రమే షేర్ చేయండి, మతం పేరిట మునిగిపోయిన ప్రబుద్ధులకు షేర్ చేయండి. జై హింద్. నేను మీ లక్ష్మీ ప్రసాద్. జయ హో ఫతే సింగ్, జొరావర్ సింగ్. వాహిగురు.